హలో నమస్తే అస్సలాముఅలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నా థంబ్నెయిల్ చూశారు కదా, నేను ఈరోజు ములక్కాయ పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ములక్కాయ పప్పుకి కావాల్సిన పదార్థాలు: ములక్కాయలు, టొమాటోలు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కందిపప్పు కానీ మసూర్ దాల్ కానీ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ మసూర్ దాల్ తీసుకున్నాను. కొత్తిమీర, ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు, ఆయిల్, ఉప్పు, కారం, పసుపు. ముందుగా మనం కుక్కర్ తీసుకొని పప్పు వాష్ చేసి పెట్టుకోవాలండి. నేను ఇందులోనే పసుపు, చింతపండు కూడా వేసి విజిల్స్ కోసం పెట్టాను. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో ఉల్లిపాయలు, ఆయిల్ వేసి మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే టొమాటోస్ వేసి మగ్గించుకోవాలి. టొమాటోస్ అనేవి బాగా మగ్గించుకోవాలండి. నాకు టొమాటో కనిపిస్తే నచ్చదు, అందుకోసం దాన్ని బాగా స్మాష్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో బాగా వాష్ చేసుకున్న ములక్కాడలు వేసి మగ్గించుకోవాలండి. ఇందులోనే ఇక్కడ ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇక్కడ ఈ కర్రీలో ములక్కాయలు 50% వరకు మగ్గుతాయండి. నెక్స్ట్ ఇంకా 50% పప్పులో వేసి మగ్గించుకోవాలి. పప్పు ఉడికిందండి. ఈ పప్పుని స్మాష్ చేసుకుంటున్నాను. చింతపండు ఇలా ఇందులో కనిపిస్తే నాకు పప్పు తినేటప్పుడు ఆ చింతపండు వస్తే నాకు నచ్చుతుందండి, అందుకోసం నేను అలా వేసుకున్నాను. మగ్గిపోయింది ఇక్కడ కర్రీ. నెక్స్ట్ స్మాష్ చేసుకున్న పప్పుని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఈ కర్రీ యాడ్ చేస్తున్నాను. కర్రీ యాడ్ చేసిన తర్వాత అది గట్టిగా ఉంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మీకు గట్టిగా అవసరమైతే వాటర్ అవసరం లేదు, మీకు కొంచెం పలుచగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను. తాలింపు కోసం తాలింపు దినుసులు మొత్తం వేసి తాలింపు వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పప్పు ఉడుకుతుంది. ఈ పప్పులో వేయించుకున్న తాలింపు మొత్తం వేసి ఇంకా బాగా ఉడికించుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర కూడా వేసి ఉడికించుకుంటున్నాను. ములక్కాయలు అసలు విరగవండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే చాలా ఈజీ వే అండి ఇది. ములక్కాయ పప్పు రెడీ అయ్యింది. ఇందులో నంచుకోవడానికి నేను మినప వడియాలు, బియ్యం వడియాలు, చల్లమిరపకాయలు వేయించుకున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి.